19వ అధ్యాయం 22, 23 వాక్యాలు చదువుదాం. నిర్గమ. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు ఇక్కడ యెహోవా యొద్దకు వచ్చేటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ్మును తాము పరిశుద్ధపరచుకోవాలి అని దేవుడు ఆజ్ఞాపించాడంట. చెప్పండి, యాజకులు. చెప్పండి అందరూ, యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అంటే ఎవరు పరిశుద్ధపరచుకునేది? తమకు తాముగా పరిశుద్ధపరచబడాలి. పాత నిబంధనలో యాజకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యాజకులు దేవుని సమీపించాలంటే తమను తాము శుద్ధి చేసుకోవాలి, తమను తాము పవిత్రపరచుకోవాలి, తమను తాము శుద్ధీకరించుకోవాలి, సిద్ధపడి దేవుని యొద్దకు వెళ్ళాలి కొండ మీదకి. అయితే దేవుడు రమ్మన్న చోటికి రావటానికి ఆ కొండని కూడా పరిశుద్ధపరచాలంటున్నాడు దేవుడు. నేనేమంటానంటే ఇక్కడ ఆ కింద లేఖనం కూడా చదవండి. 23 మోషే యెహోవాతో, ఈ మోషే దేవుడితో అంటున్నాడు, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితమని. అక్కడ చూడండి, పర్వతాన్ని పరిశుద్ధపరచాలని ఆజ్ఞాపించాడంట దేవుడు. హల్లెలూయా. పర్వతం అంటే ఏముంటుంది సార్? అది మట్టి, మశానం, రాళ్ళు తప్ప ఏముంటాయండి? అర్థమైందా? మట్టి, కొండ అంటే రాళ్ళు, ఒక గుట్ట, ఒక పెద్ద రాళ్ళ గుట్ట అని కూడా కొండలు మనకు తెలుసు కదా, ఎలా ఉంటుంది? ఏముంటుందండి? మట్టి కదా. మోషేకి దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? మీరు పరిశుద్ధపరచబడటమే కాదు, నేను దిగి వచ్చే కొండ కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. మనము ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? మీ ఆలోచన ఏంటి? మీ ఆలోచన ధోరణి ఏంటి అని మనం పరిశీలన చేసుకుంటే ప్రతి క్షణం మనం పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మన పోరాటం అంతా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. పాపంలో పడిపోవటం చాలా ఈజీ అండి, కానీ ఆ పరిశుద్ధంగా ఉండి దాన్ని నిలబెట్టుకోవటం కష్టం. కాబట్టి దేవుడు ప్రజలకు చెప్పాడు, యాజకులకు చెప్పాడు. ఏమని? మీరు పరిశుద్ధపరచుకోండి మిమ్మును మీరు అన్నప్పుడు ఏంటి దాని అర్థం? మనం ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఒక మాట, నేను ఎలా పరిశుద్ధపరచుకుంటాను నన్ను నేను? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ పాపములను, నీ బలహీనతలు ఏం చేస్తాడు? ఒప్పింపు చేస్తాడు. ఆమేన్. యువర్ సిన్స్ యాజ్ గోయింగ్ టు బి కన్ఫెస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడి ద్వారా నీవు ఒప్పుకోల్లోకి వస్తావు. ఆమేన్. పరిశుద్ధాత్ముడి ద్వారా నీ బలహీనతలను ఒప్పుకుంటావు. ఆమేన్. పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు విడుదల చేయబడతావు. ఆమేన్. పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడతావు. ఆమేన్. ఇప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే నిన్ను పశ్చాత్తాపంలోకి తీసుకొస్తాడు. ఆమేన్. గతంలో అయితే ఖచ్చితంగా దేవుడు తాను దిగి రావటానికి ఆ మట్టి, రాళ్ళు, రప్పలు ఉన్న కొండని కూడా పరిశుద్ధపరచమన్నాడు. ఎలా పరిశుద్ధపరచుంటాడు మోషే? దానికి విధి విధానం ఏదో ఒకటి, దాని ప్రాసెస్ ఏదో ఒకటి ఉంది. అంటే ఆ కొండ మీద ఆ మట్టి, ఆ రాళ్ళు కూడా అది కొండంత పరిశుద్ధపరచబడి ఉంటే దాని మీద ఎద్దైనను, మేకలైనను, అపవిత్రమైనది ఏదైనాను దాని మీద లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోషేది. హల్లెలూయా. అంటే మోషే ఖచ్చితంగా ఆ కొండ మీద ఏ అపవిత్రమైన జంతువు కానీ, ఆ కొండ మీద ఏ అపవిత్రమైనది కానీ లేకుండా చూశాడు. పెద్ద పర్వతం అది. హల్లెలూయా. అంటే దేవుడు అప్పగించే పని పెద్దదై ఉంటది. ఆమేన్. ఆ పరిచర్య కూడా పెద్దదై ఉంటుంది. హల్లెలూయా. అయితే అప్పగించబడిన దానిని విషయమై మోషే చాలా చక్కగా ఆ పని నిర్వహించాడు. తన వారిని, తన దగ్గర ఉన్న వాళ్ళని నియమించి ఆ కొండ మొత్తాన్ని శుభ్రం చేశాడు, చేసి దాన్ని పరిశుద్ధపరిచాడంట. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు దిగి రావటానికి మట్టి కూడా పరిశుద్ధంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మనము ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ మందిరం కూడా పరిశుద్ధంగా ఉండి తీరాల్సిందే. హల్లెలూయా. పవిత్రంగా ఉండాల్సిందే. ఎట్లా పడితే అలా ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. ఎలా పడితే అలా మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాం, ఎలా పడితే అలా మనం ఏదన్నా బయటికి వెళ్ళాలంటే వెళ్ళాం. ఒక పద్ధతిగా, ఒక సిద్ధపాటు కలిగి వెళ్తాం. అలాగే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కూడా మనకి కొంత ప్రిపరేషన్ కావాలి. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సినంత సిద్ధపాటు మనకు ఉండాలి. హల్లెలూయా. దాంట్లో ప్రభువు మొట్టమొదటిగా చూసేది పరిశుద్ధత, హోలీనెస్. హల్లెలూయా. మరి మనమేమో ఉన్నది పాపదేహంలో, మనం ఉన్నదేమో పాపదేహంలో, ఇదేమో ఎల్లప్పుడూ పాపాన్ని ప్రేరేపిస్తుంది. మరి పరిశుద్ధంగా ఉండమని అట్లా చెప్తున్నాడు దేవుడు. అందుకే పరిశుద్ధాత్మను కూడా లోపలుంచాడు. హల్లెలూయా. చెప్పండి, ఎవరున్నారు లోపల?
ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటాడు? ఆత్మని కన్ఫర్స్ చేస్తుంటాడు, ఒప్పింపు చేస్తుంటాడు. బలహీనత, ప్రతి క్రియ, ప్రతి అపవిత్రమైన ఒప్పిస్తుంటాడు. ఒప్పించి క్షమించమన్నాడు. ఒక్కొక్కటిగా తీసేస్తా ఉంటాం. హల్లెలూయా. ఒక్కొక్కటిగా తీసేస్తుంటాం. మరలా ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్. పరిపూర్ణతలోకి రావటం అంటే దాని అర్థము ఏదో కొంచెం రావటం కాదు, ఆఫ్ రావటం కాదు, సంపూర్ణంగా రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆఫ్ గా వచ్చేవాళ్ళు, కొంచెం వచ్చేవాళ్ళు, కొంచెం మారుమనసు పొందిన వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు సంపూర్ణ మారుమనసు పొందాలి, సంపూర్ణంగా దేవుని ఆత్మ చేత శుద్ధీకరించబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మట్టే పరిశుద్ధపరచబడాలి. కొండ కూడా పవిత్రంగా ఉండాలంటండి. నీవు మాకు ఆజ్ఞాపించావు కొండే పవిత్రంగా ఉండాలంటే, మట్టే రాళ్లే పవిత్రంగా ఉండి తీరాలంటే మరి మనం ఎలా ఉండాలంటే రేపు బల్ల తీసుకోవడానికి? అప్పటికప్పుడు శుద్ధి వచ్చేస్తుందా మనకి? ఈ లోకం ఎలా ఉంది? సెల్ ఫోన్ ద్వారా అపవిత్రత, మాటల ద్వారా అపవిత్రత, చూపుల ద్వారా అపవిత్రత, సైడ్ వెళ్తుంటే సినిమా పోస్టర్ల ద్వారా అపవిత్రత, ఎక్కడ చూసినా ఏదో ఒక బలహీనత, ఎక్కడ చూసినా ఏదో ఒకటి కలుగుతుంది కదా సార్. మరి దాని విషయమై శుద్ధీకరణ అవసరం. ఇట్ ఈస్ వెరీ నీడ్, మస్ట్. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా మెచ్చుతాడు. నువ్వు సరైన సిద్ధపాటుతో వచ్చి బల్ల తీసుకుంటే నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఆత్మకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆమేన్. అప్పుడు శుద్ధీకరించబడ్డావు కదా, మంచి సిద్ధపాటు తీసుకున్నావు కదా, బలం కలుగుతాయి. ఏంటా బలము? అంత్య దినమున తిరిగి నేను లేస్తాననే విశ్వాస బలము కలుగుతుంది. ఆమేన్. మనసు చికాకుగా కొంచెం సిద్ధపాటు లేకుండా ఏం కాదులని తీసుకుంటే అసలు ఆ నెలంతా కూడా పరమ చికాకు ఉంటుంది. అసలు ఆ నెలంతా కూడా పవిత్రంగా ఉండదు. ఆ నెలంతా కూడా మనిషితో ఏదో ఏం కాదు అన్నట్టుగా సాతాను చేత శోధించబడతా ఉంటావు. ఎందుకు? నువ్వు మంచి మనస్సాక్షితో బల్ల తీసుకోవాలా, పరీక్షించుకోవాలా, సిద్ధపరచుకోవాలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ కొండ అయితే మట్టు అది కూడా పవిత్రపరచబడాలి అంటున్నాడు. సరే, ఈ పాదం అట్లా పెడదాం. యేసుక్రీస్తు ప్రభు బర్నింగ్ బుష్ అంటారు, మండుచున్న పొదలోకి వచ్చినప్పుడు మోషే ఆ సీనాయి పర్వతం ఎక్కి కష్టపడి ఎక్కి 7,000 అడుగులు ఎత్తది. 7,000 అడుగులు ఎత్తు. ఇక్కడ ఉన్న పల్లగిరి కొండ ఎక్కి దిగమంటే మీ పని అయిపోతుంది. మోషే 80 సంవత్సరాల వయసులో ఉన్న మోషే 80 దాటినప్పటికీ 7,000 అడుగులు ఎత్తులో ఉన్నట్టు ఆ కొండని కర్ర పట్టుకొని ఆ వయసులో ఎక్కాడు. పిల్లరా, ఆ వయసులో ఆ కొండ ఎక్కి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, రిమూవ్ యువర్ శాండిల్స్, నీ చెప్పులు విడు, ఇది పరిశుద్ధ భూమి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయనకు తెలియదు, ఇప్పుడు మనకు తెలుసు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నాకు తెలియదు, తెలిసినా తెలియకపోయినా ఒకప్పుడు తెలియలేదని ఇప్పుడు తెలుసుగా పరిశుద్ధంగా ఉండాలి, ఉండి తీరాలని. అయినా మరి మనిషి ఎందుకు తప్పు చేస్తున్నాడు? అయినా మనుషులు ఎందుకు పాపం, ఎందుకు బలహీనతలో పడుతున్నారు? ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు బల్లారాధన అంటే అంత సులువు, అంత తేలికైపోయింది? ఎందుకు ప్రభు రాకడికి సిద్ధపడలేదంటే మనసు కఠినమైంది, దేవుడి భయం లేదు. ఇలాంటి తరం, ఇలాంటి జనరేషన్, ఇలాంటి సమయాలు ఈ దినాల్లో ప్రారంభించబడ్డాయి. మనుషులు అలా తయారవుతున్నారు, కఠినం చేసుకున్నారు, భక్తిగా ఉండట్లేదు. ఈరోజు మీకు అర్థం కావాల్సింది, వాక్యం ద్వారా నీ శుద్ధీకరణ ఈరోజు జరగాలంటే, మట్టినే దేవుడు పరిశుద్ధంగా ఉండి తీరాలనంటే మరి నేను పవిత్రంగా ఉండద్దా? ఒక మనిషి ఇంకెంత విలువైన వాడు మట్టి కంటే? హల్లెలూయా. రాళ్ళు రప్పల కంటే మట్టి విలువైన వాడు, మనిషి విలువైన వాడు కాదా? దేవుడు నివసించి యోగ్యకరమైన గుడారము కాదా ఇది? మందిరము కాదా ఇది? హల్లెలూయా. మరి అలాంటప్పుడు దేవుడు దానినే పవిత్రంగా ఉండేలా చూడలేదు. ఖచ్చితంగా నేను దిగి వస్తున్నాను అన్నప్పుడు మరి నువ్వెంత పవిత్రంగా ఉండాలి, మనమెంత హోలీగా ఉండాలి? బయటికి వెళ్ళినప్పుడు మాటల ద్వారా పడిపోతున్నాము, చేతల ద్వారా, చూపుల ద్వారా ఆకర్షణకు లోనవుతున్నాము. ఇవన్నీ కూడా ఒప్పుకోవద్దా? బలహీనలు పడద్దా? ఎక్కడ బలహీనపరచబడ్డాము? అంత కరెక్ట్గా ఉన్నావు పోయిన నుంచి ఇప్పటి వరకు? పరీక్షించుకునే సమయమే శుద్ధీకరణ ఆరాధన. ఎంత అమూల్యమైనదో అర్థమైతే దీన్ని నష్టపరుచుకోరు. ఆమేన్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 28వ వాక్యం చదువు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 28వ వాక్యం. త్వరగా చదవాలి. యెహెజ్కేలు గ్రంథము నేను చదువుతున్నాను చూడండి. మరియు వారి మధ్య, అందరూ చూడండి అన్నమాట. మరియు దేవుడు అన్నాడు వారి మధ్య అంటే ఇశ్రాయేలీయుల మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. నా చూడండి, సీ ఆన్ మై ఫేస్.
హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులందరూ వారి మధ్యలో దేవుని మందిరం ఉందంట. హల్లెలూయా. దేవుని మందిరం ఉందంటే మళ్ళాగెలా కట్టుకున్న మందిరాలే కాదది, తెరలతో వేసిన మందిరం. ఇదన్నా స్థిరంగా వేసాం, అది స్థిరం కాదు, అస్థిరమైన మందిరం అది. అంటే తెరలతో వేసిన మందిరం అది. అది ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆగితే అక్కడ ముందు మందిరం వేస్తారు. ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకున్నాక ఒక రోజు ఉండొచ్చు, ఒక నెల ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు. పైన మేఘం ఉంది కాబట్టి ఆ మేఘం కదిలినప్పుడు గుడారం మొత్తం తీసేస్తారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆ మందిరం ఇశ్రాయేలీయుల మధ్యలో తెరలతో వేయబడుతుంది. ఇప్పుడు తెరలతో వేయబడిన ఆ మందిరం ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంది గనుక ఆ మందిరం ఉండటాన్ని బట్టి, నేను అక్కడ ఉండటాన్ని బట్టి ప్రజల్ని పవిత్రపరుస్తుంటాను అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో ఉండుటను బట్టి వాళ్ళంతా పవిత్రపరచబడుతున్నారంట. ఎంత అద్భుతమైన మాట అండి అసలు ఇది. దేవుడే పరిశుద్ధపరుస్తున్నాడంట వాళ్ళని, వీళ్ళు చేసుకోవటం కాదు, దేవుడే పరిశుద్ధపరుస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది. అంటే నా మందిరం మీ మధ్య ఉండుటను బట్టి, నేను మీ మధ్యలో ఉండటాన్ని బట్టి మీరంతా పవిత్రపరచబడతారు అంటున్నాడు. అంటే దేవుని మందిరం మనం ఇళ్ల మధ్యలో కానీ, దేవుని మందిరం ఇశ్రాయేలీయుల మధ్యలో 6 దినములు ఉండటం ఎంత ఆశీర్వాదకరం, అది ఎంత దీవెనకరం అది. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఆ ప్రజలందరినీ పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు గనక. ఆయన ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధపరుస్తున్నాడు చెప్పండి? ఒక ఆలోచించండి. ఎందుకు పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన వారిని పరిశుద్ధపరచకపోతే ఆయన అక్కడ ఉండలేడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అవర్ గాడ్ ఈజ్ హోలీ. నేను ఆ మాట చెప్పుకోవడానికి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకో తెలుసా? మిగతా ఎవరు పరిశుద్ధులు లేరు కనుక. ఎక్కడా హోలీ లేదు, ఒక్క హోలీ గాడ్ ఉన్నాడు ఒకడు, ఆయన పేరు నజరేయుడైన యేసు, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హీ ఈజ్ ద హోలీ మ్యాన్, హోలీ గాడ్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ఉన్న స్థలం, ఆయన వస్తే వెంటనే పరిశుద్ధమైందంట. అదంతా ఆయన వస్తే చాలు, అది అపవిత్రమైందైనా అది పవిత్రపరచబడుతుంది. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీరు మారు మనసు పొంది రక్షించబడ్డారు, అవునా కాదా? అప్పుడు బల తీసుకుంటున్నారు అప్పటి నుంచి, అవునా కాదా? మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి వాణిలో అంట పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటాడంట. అంటే నీలో నాలో మన అందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. ఎవరు అంగీకరించారో వాళ్ళందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తుంటాడు? ఏదైనా అబద్ధం చెప్పబోతే వద్దు నువ్వు ఇలా చేయొద్దని అంటాడు. ఏదైనా తప్పుడు చూపులు, తప్పుడు ఆలోచన చేయబోతుంటే వద్దు నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు దేవుని బిడ్డవే అని అంటాడు. హల్లెలూయా. ఏదైనా మనము లోక సంబంధమైన చేయబోతే నానా వద్దు నువ్వు పరిశుద్ధురాలివి అని ఆయన మనలో నుంచి బోధిస్తుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బోధిస్తున్నాడు కనుక మనం ఏం చేస్తున్నాం? హద్దు మేరట్లా. అవే హల్లెలూయా. అంటే హద్దు మేరట్లేదు కాబట్టి దేవుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధంగానే ఉంది కాబట్టి పాళెం అక్కడ ఉంటాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు అనుకో, నువ్వు దేవుణ్ణి అడగాలి ఒక్క మాట, ఏంటంటే ప్రభువా నేను అలా ఉండలేకపోతున్నాను ఆయన, నేను లోకంలో పడిపోతున్నాను, ఈ శరీర క్రియలు పడిపోతున్నాను, బలహీనతలు పడిపోతున్నాను ఆయన, నేను కాన్స్టెంట్గా ఉండలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నాలోనికి దిగి వచ్చి నన్ను స్థిరపరచను. ఒక్క మాట అడిగితే చాలు, హృదయపూర్వకంగా నిజంగా దేవుడు మనసులోకి వచ్చి నీ మనసుని క్రీస్తునందు స్టాండ్స్ చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఇది వాస్తవం అండి. అయితే నువ్వు నిండు మనసుతో ఆయన్ని ఆహ్వానించాలి. ఒక్కసారి నీవు ఆహ్వానిస్తే హృదయంలోకి వచ్చినప్పుడు, హృదయంలో వచ్చిన దగ్గర నుంచి వెంటనే మారిద్ది, మనసు మారి స్థిరమవుద్ది. ఎందులో? క్రీస్తునందు. ఆమేన్. ఇప్పుడు మనం స్థిరపడాల్సింది ఎవరి మీద? క్రీస్తునందు స్థిరపడాలి. అవర్ బిలీఫ్నెస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆయన సమాధిలో లేడు, మృతుడై తిరిగి లేచాడు మరలా. ఆయన చెప్తున్న మాట, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగముల వరకు నేను సజీవుడనై ఉన్నాను అన్నాడు. సో గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్, సజీవుడైన దేవుడు. దేవదూతలు అంటారు, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మొదట మీతో చెప్పినట్లే గలిలేకి వెళుతున్నాడు, మీరు కూడా వెళ్ళండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బిఫోర్
ముందుగానే ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో దాని గురించి చెప్పినట్టుగా మరలా 3వ రోజు తిరిగి లేచాడు. యూదా గోత్రపు సింహమైన యేసు. నేను ఒకటే మాట, మీరు సంషేర్గా కాలరగరేసుకొని చెప్పే మాట ఏంటో తెలుసా? నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు గొప్ప దేవుడు. దాన్ని బట్టి నువ్వు ఆయన ఏందో అతిశయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, మట్టి పరిశుద్ధమైపోతుంది. మనము దేవుని పోలికలో సృజించబడిన మనము ఇంకెంత పవిత్రపరచబడాలి. అందుకే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు గనుక ఇప్పుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ నీ కొరకు నా కొరకు రక్షణ పొందిన వాళ్ళందరి కొరకు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన రొమ్ముననున్న కుమారుడే విజ్ఞాపన చేస్తున్నాడంట మన కోసం. దేవుని స్తోత్రం. ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ప్రధాన యాజకుని యొక్క ప్రాముఖ్యమైన పని పరలోకములో యేసయ్యది ఏంటి అంటే ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నవాడు. హల్లెలూయా. హీ ప్రేయింగ్ ఫర్ అస్. ఇప్పుడు ఆయన నా కోసం ప్రార్థన చేస్తాడు, నేను చేసుకునే అవసరం లేదు అనేది లేదు. నీ పోరాటం ఈ భూమి మీద నీకు ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నేనున్నాను గనుక నేను ఉండుటను బట్టి వాళ్ళు పవిత్రపరచబడతారు. బికాస్ ఐఎమ్ హోలీ గాడ్. ఆమేన్. నేను పరిశుద్ధమైన దేవుణ్ణి గనుక వారిని పరిశుద్ధపరుస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆమేన్. పాయింట్ అర్థమైందా? ఆయన మీ మధ్యలో ఉంటే, మన మధ్యలో ఉంటే మనమందరము పవిత్రపరచబడతా ఉంటాం. అందుకేనండి దైవ భయం వచ్చేది, అందుకేనండి పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చేది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మాట చదువుదాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 40-41. దేవుడు ఆయన్ను యేసుక్రీస్తు ప్రభు వారిని యెహోవా తండ్రి 3వ దినమున లేపి, ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి లేపి, ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకునిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇందులో ప్రాముఖ్యమైన చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని నేను చదువుతున్నాను. 1-2 లైన్లు ఉంది, అది చూడండి. దేవుడు ఆయన 3వ దినం లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను అనుంది. హల్లెలూయా. అంటే నా వైపు చూడండి, ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడు పేతురు గారు? కొర్నేలి ఇంటికి వచ్చిన అన్ని జనులతో, కొర్నేలి గారితో అక్కడ ఉన్న అన్ని జనులతో ఈ మాట చెప్తున్నాడు. వాళ్ళంతా అన్ని జనులే, యేసు ప్రభు అంటే మొదట తెలియని వాళ్ళే, వాళ్ళంతా ఆ ఇంటికి వచ్చారు. వాళ్ళందరికీ ఈ మాట చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షత ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకున్న మాకే దొరికింది అన్నారు. దేవుని స్తోత్రం. అన్నపానములు అన్నప్పుడు భోజనాలు కాదు, ప్రభు బల్లలో మేము మొట్టమొదటిగా పాలు పంపులు పొందాం, ఆయనతోనే పాలు పంపులు పొందాం కనుక మాకు ఈ ప్రత్యక్షత కలిగింది అంటున్నారు. అర్థమైందా మీకు అందరికీ? హల్లెలూయా. అంటే అన్నపానములు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి పుచ్చుకున్నారు వీళ్ళు. ప్రభు బల్లలో అది పస్కా పండుగ.
ఆ పండుగలో మేడగదిలో చేసినప్పుడు దాంట్లో పాల్గొన్నారు. ఈ బల్లలో పాల్గొన్నందు వలననే మొట్టమొదటిగా మాకు ఈ ప్రత్యక్షత. ఏంటా ప్రత్యక్షత? ఆయనను చూసిన భాగ్యం. పునరుద్ధరణై మృతుడై తిరిగి లేచిన తర్వాత ఆయన చూసిన భాగ్యం మాకు కలిగింది. మీకు అర్థమైంది అనుకుంటాను. యేసుప్రభు పునరుద్ధానం అయిన తర్వాత చనిపోయిన ఆయన తిరిగి మరలా లేవటాన్ని మొట్టమొదటిగా మేమే చూసాం. ఆ ప్రత్యక్షత మాకే కలిగింది. ఆయన మృతుడే తిరిగి లేచినప్పుడు గలిలే సముద్ర తీరాన మేము మళ్ళీ చేపలు పట్టాలని పోతే మా దగ్గరకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. మాకు కనపడ్డాడు ఆయన. హల్లెలూయా. మాకే మొదట ఈ ప్రత్యక్షత దొరికింది అంటున్నాడు. నేను మెన్షన్ చేసే మాట ఏంటంటే ప్రాముఖ్యమైంది, బాగా వినాలి. ఏంటంటే ఆ మాట అన్నపానములు పుచ్చుకొనుట. అంటే యేసుతో పాటు బల్లలో పాల్గొన్నారు వాళ్ళు. అంటే బల్లారాధనలో పాల్గొంటే, ప్రభు బల్లలో పాల్గొంటే, ఓ మంచి సిద్ధపాటుతో పాల్గొంటే ఏం జరుగుద్ది? ఆయన ప్రత్యక్షత మనకు రెండవ రాకడలో కలుగుద్ది. ఆమేన్. అంటే మనము అంచెదినమున తిరిగి లేచేది ఎందుకంటే ఆయనను చూచుటకు. దేవుని స్తోత్రం. ఆయనతో కూడా యుగ యుగాలు ఉండడానికి వెళతాం. ఆమేన్. అందుకే యోహాను సువార్తలు అంటాడు కదా, 5వ అధ్యాయం అనుకుంటా, 53, 54. జాన్ చాప్టర్ 6, 6 చదవండి. 6, 52, 53లో ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలని ఒకతోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. హల్లెలూయా. హల్లెలూయా. నా శరీరం తిన్న రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానము అని అన్నాడు. ఇదంతా ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని ఆ యొక్క యూదులకి తెలియజేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ యుగానికి మొత్తానికి కూడా అంత్యదినం అనేది ఒకటి ఉంది, అందరికీ కలిపి ఒకటి ఉంది. కానీ యేసుప్రభు రెండో రాకడ వచ్చేది అది అంత్యదినము కాదు. అంటే అంత్యదినము కాదని ఎట్లా నేను మీ వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అమ్మ అందరూ. ఎట్లా అంటే రాకడొస్తే సంఘము, సిద్ధపడిన సంఘం పరలోకానికి వెళ్ళిపోతారు. ఓకేనా? ఒకవేళ మిగిలిపోయిన వాళ్ళు కానీ, అంగీకరించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, అసలు శ్రమల కాలం అనేది ఒకటి ఉంది కదా, అందులో కూడా ఉంటారు కదా. మరి అందులో కూడా మారుమనసు పొంది ఆ ప్రభువుని అంగీకరించే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ జనం కూడా ఉంటారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఒక శాశ్వతంగా అందరినీ ఆయన యందు విశ్వాసం ఉంచిన యూదులనే కానీ, ఏది రెండో రాకడ తర్వాత విశ్వాసం ఉంచిన యూదులనే కానీ, లేక మనల్ని ఇప్పుడు విశ్వాసం ఉంచిన మనల్ని, సంఘం ముందు కానీ సంఘ పునరుద్ధానం తర్వాత కానీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకముగా చేసి పరిపాలించబోతున్నాడు కదా. నేను చెప్పేది ఏంటంటే అంచె దినం అనేది అన్నిటికీ ఒకటి ఉంది. ఈ అన్ని క్రియలన్నిటికీ కూడా పూర్తిగా అంచె దినం అనేది ఒకటి ఉంది. లాస్ట్ డే. రెండవ రాకడ వచ్చి మనం అంతా వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన ఉంది. అదంతా వెళ్ళిపోయిన తర్వాత మరలా అపాధి బయటకు వస్తాడు. మరలా వాడు విజృంభిస్తాడు, వాడిని నాశనం చేసి అగ్నికాంతకాలతో పరిచేసి యుగయుగాలు ఇస్తాడు. ఆ తర్వాత శాశ్వతంగా దేవుని రాజ్యంలో ఉంటాం. చూసారా? ఆ శాశ్వతమైన దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఈ భూమి మీద ఇంకేముండదు. మొత్తం స్మాష్ అయిపోతాం, మొత్తం తీసేస్తాడు. అంతటా కొత్త ఆకాశము, కొత్త భూమి చూసి యుగ యుగాలు మనం దేవుని రాజ్యంలో ఉండటానికి వెళ్ళబోతున్నాం. అది ఎప్పుడైనా రావచ్చు. ఆ అంచె దినాల్లో ఆ చివరి దినం ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ మనం ఇప్పుడు రాకడొస్తే పరలోకానికి ఎత్తబడిన తర్వాత మన తరంలో, మన జనరేషన్లో ఎవరైనా అలాగే శ్రమల కాలం ఉండిపోవచ్చు. వాళ్ళు ఒకవేళ మారు మనసు పొంది రక్షించబడి, అప్పుడు సువార్త చెప్పేవాళ్ళు ఉండరు, పాస్టర్ గారు ఎవరు ఉండకపోయినా మారు మనసు పొంది వాళ్ళు ప్రభువుని నమ్మి విశ్వసిస్తే చాలు. ఆ ప్రాసెస్లో శ్రమలు గుండా సంపూర్ణలు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా మీరంతా గమనించినట్లయితే ప్రియులారా, మొత్తానికి దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని రెండవ రాకడలోనైనా బహిరంగ రాకడలోనైనా అందరినీ తన వారిని సిద్ధపరిచే తన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు అన్నాడు కనుక ఇప్పుడు మనమే రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేది మొట్టమొదట. ఇంకా రాకడ రాలేదు. ఒకవేళ బూర మోగితే ఆ పునరుద్ధానం మంచిగా ఉండాలి, ఆ పునరుద్ధానం అద్భుతంగా ఉండాలి, ఆ పునరుద్ధానం పవిత్రమైనది, ఆ పునరుద్ధానం
ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకునిన శిష్యులు ఎలా ప్రత్యక్షత చూశారో మనము కూడా అలాగే ఆ మధ్యాకాశంలో యేసుప్రభు రావటం, మనం ఆయన చూడటం, పరలోకానికి వెళ్ళిపోవటం, 7 ఏళ్ళు పెళ్లి విందులో ఉండటం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఇదంతా ప్రభు చెప్పారు మనకి. నేను అక్కడ ఉండాలి, 7 ఏళ్ళు పెళ్లి విందులో ఉండాలి, సంఘములో ఉండాలి, వధువుకు సంఘములో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. దాని కొరకు నేను పవిత్రంగా ఉండాలి. అక్కడ ఉండటం కోసం ఇక్కడ పవిత్రంగా ఉండాలి. ఆమేన్ చెప్తాం. ఆమేన్ చెప్తాం. ఎవరికి ప్రత్యక్షత? శిష్యులు కలిగింది. ఎలా? ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకున్న మాకే ఈ ప్రత్యక్షత మొదట కలిగింది. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? యోహాను సువార్త మీరు చదువుకున్న 6వ అధ్యాయం 53, 54, 55, 56, 57లో ఏమంటున్నాడు? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానము అన్నాడు. అంటే అంచె దినమని నేను వారిని లేపుతాను. అంటే ఎవరు లేస్తారు ఇప్పుడు? యూదులే కాకుండా యూదులకు కూడా ఈ మాట చెప్పాడు. వాళ్ళకే మనకు కూడా వర్తించింది కదా, మనం కూడా ఆలోచించాలి కదా. అది మనం కూడా తిరిగి లేపడం. మరి ఎందుకు తీసుకుంటాం? బల్ల తిరిగి లేపడానికి, ఆ నూతనమైన బలం, ఆ శక్తి పొందటానికి. యేసు తన రొట్టెని విరిచి ఇచ్చాడు లోకానికి. దిస్ ఈజ్ మై ఫ్లెష్, ఇది నా శరీరం, మీలో మీరు పంచుకొని తినుడి. దిస్ ఈజ్ మై బ్లడ్ అని ద్రాక్షారసం ఇచ్చి దిస్ ఈజ్ మై బ్లడ్ అన్నాడు. ఎందుకు ఇది అంటే తిరిగి లేవబట్టడానికి, పునరుద్ధాన శక్తి పొందటానికి. దీన్ని అంత జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకున్నాక పడిపోవచ్చా? న్యాయమైనది కరెక్ట్ కాదు. అంటే ఒక వ్యక్తి నిజంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పవిత్రంగా ఉండి తీరాల్సిందే. నీ సిద్ధపాటుని ఈ బల్ల కూడా నిన్ను సిద్ధపరుస్తుంది. ఆమేన్. నీ విశ్వాసమే కాదు, నీ ప్రార్థనే కాదు, నీ పరిశుద్ధతే కాదు, బల్ల కూడా నిన్ను దేవుని రాజ్యంలో పునరుద్ధానం అంచెలను లేపట్టడానికి నిన్ను సిద్ధపరుస్తుంది. ఇంత అమూల్యమైన దాన్ని తిరిగి లేపబడే శక్తి ఉన్న బలలో నువ్వు కామన్గా నార్మల్గా సిద్ధపాటు లేకుండా తీసుకుంటే లేపబడతామా? దేవుని స్తోత్రం. అర్థమైతే వందనాలు, అర్థం కాకపోతే స్తోత్రాలు చెప్పాకండి దేవునికి. అర్థమైతే చెప్పండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ కొరింథీ పత్రిక తీయండి ఒకసారి. 6వ అధ్యాయం 18 నుంచి, లేదంటే 16 నుంచి చదువుతాయి, అర్థమైంది. నువ్వు దేవుని ఆలయం అయితే, అదొక సందర్భంలోండి పౌలు గారు చెప్పింది. నేను మీకు చెప్పే వివరణ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న సంగతి ఏంటంటే, నువ్వు దేవునికి ఆలయం అయితే నీకు ఇష్టమైనది మనసులో దేవుడి కంటే ఏది ఎక్కువ ఉందో అది ఒక విగ్రహమే. అర్థమైందా? హల్లెలూయా. ఏదో పోగొట్టుకున్న వాళ్ళు కూర్చోబాకండి దేవుడి మందిరం. ఊరుంటే మనకుంది, ఊరు లేకపోతే మీరు వచ్చారు పండగే, ఆమేన్, సంతోషించుకోండి. ఏం పోగొట్టుకున్నారు? హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? యేసుప్రభు వారు ఒక్క ఆత్మ కోసం గెరాసేన ప్రాంతానికి వెళ్తే ఆయనే అంత బాధ్యత తీసుకుంటే మన దేవుంది సార్. అసలు ఆ గెరాసీన్లు ఎవరో తెలుసా? ఆ జనం అంతా, ఆ ఊరి జనం అంతా ఎవరో తెలుసా? అబ్రహాం ఇంకో కుమార్తెని, ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమె పేరేంది? కెతూరా. ఆగర్ కాదు, కెతూరా అని ఒక ఆమెను చేసుకున్నాడు. ఆవిడ సంతానం ఎవరు? గెరాసీనీలు. అదో పెద్ద స్టోరీ, హిస్టరీ చదివితే మజాగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అక్కడికి యేసుప్రభు వారు వెళ్ళాడు? సరే, అది పక్కన పెట్టి గెరాసీన సంగతి పక్కన పెట్టాడు. గెరాసీన్లు అవునా? ఆ తర్వాత నినివే పట్టణస్థులు ఎవరు? నినివే పట్టణస్థులు ఆ ప్రాంతం అంతా ఎవరు తెలుసా? గెరాసీన్ల ప్రాంతమే అది. అక్కడున్న ప్రజలందరూ కూడా అబ్రహాము పెళ్లి చేసుకున్నటువంటి కెతూరా సంతానం. అక్కడికి యోనా గారికి ప్రార్థనకి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి చెప్పటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే వీళ్ళు అబ్రహాం సంతానం కాదని. వాస్తవానికి అది ఆయన ఎందుకు కలిగాడు అనేది చాలా తర్వాత సంగతి. దేవుడి మాటలు లేదని చాలా బోధించారు, కానీ అందరూ నేను కూడా బోధించా. కానీ వాస్తవానికి కెతూరా సంతానం వాళ్ళు. అందుకే వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు కెతూరా సంతానం వీళ్ళంతా అబ్రహాంకి ఎప్పుడో 3వ భార్యగా ఉన్నటువంటి పుట్టినోళ్ళు వీళ్ళందరూ. అసలు ఆగర్నే వదిలేశాడు, తర్వాత కెతూరా ఎందుకు? వీళ్ళంతా అనవసరం మనకని ఉద్దేశ భావములో ఉన్నాడు యోనా. సరే, నేను ఎక్కడికెక్కడికో పోవట్లేదులే, కానీ
ఓ మాట మీకు తెలియజేద్దాం అనుకుని చెప్పాను అంతే, పొరపాటున ఏమన్నా మర్చిపోతారేమోనని. హల్లెలూయా. అందులో మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఎవరు ఏ సంతానం అయితే మనకి ఎందుకులే కానీ ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, మనము దేవుని దృష్టికి యోగ్యులమయ్యామా లేదా అదొక్కటే ప్రాముఖ్యం. 6వ అధ్యాయం 16 నుంచి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏంటి పొందిక. నువ్వు దేవుని ఆలయం అయితే అంటే నేను పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, దీంట్లోది కాదు. నువ్వు ఆలయం అని 1 కొరింథీ 3:16 రాయబడి ఉంది. నువ్వు ఆలయం అని. ఇప్పుడు నువ్వు ఆలయం అయితే నీకు ఇష్టమైనది, అన్నిటికంటే ఇష్టమైనది ఒక విగ్రహంగా లోపల ఉంటే దేవుడు ఉన్నాడా లేడా మరి నీలో పరిశీలన చేసుకుందాం. ఎవ్రీబడి ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఆమేన్. నిజం చెప్పండి. లేదా ఈ రాత్రి ఇంటికి వెళ్ళి నిజంగా దేవుడి కంటే నా హృదయంలో ఏదైనా విగ్రహంగా ఉందా, ఇష్టమైంది, దేవుడి కంటే దేవుని స్థానాన్ని ఆక్రమించింది ఏముంది అని ఆలోచించండి. ప్రతోడికి ఉండేది ఏంటో తెలుసా? డబ్బు. నాకు అవసరం కోసమే, అవసరాల నిమిత్తమే దయచేయని ప్రార్థన చేసాడు ఒక్కడ కనపడ్డాడు. అవసరాలు తిరిగితే చాలని ప్రార్థన చేసేది ఎవరండి? అసలు ఏలియాలాగా. ఏలియాకి రొట్టె మొక్క ఒక్కటే దొరికింది, కూర కూడా లేదు. రొట్టె మొక్క ఒకటి పాపం. ఆవిడ అది చిన్నది ఇచ్చింది, ఎంత చిన్నది అయిపోయింది, మళ్ళీ పట్టెడి పిండి వచ్చింది. హల్లెలూయా. నేనేమంటానంటే చూడండి, లేవిలో ఎంత ఆశీర్వాదం ఉందో. ఆయనకు తినడానికి నంచుకోవడానికి రొట్టె మొక్క కూర కూడా లేదు తినడానికి, అందు ఉట్టిదే తినేసాడు, ఉట్టి తిని మంచిది తాగేసాడు. మళ్ళీ ఇదే ఏలియాని కెరీతు వాగు దగ్గర మాంసంతో రొట్టెతో పోషించాడు. మాట్లాడరే, మాంసం రొట్టె వచ్చినప్పుడు గట్టిగా అంటావు ఆమెను, కూరగోళ్ళు లేకపోతేనేమో ఏముందని ఆమెను కూడా సరిగా అంటలేదు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఆలయం అయితే, దేవునికి ఆలయం అయితే ఆయనే దేవుడై ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఆయనే దేవుడై ఉండాలి. ఆమేన్. ఇక్కడ చదవండి మంచిగా, చాలా అద్భుతంగా, చాలా మజా అనిపిస్తుంది వాక్యం. ఇక్కడ 6వ అధ్యాయము 18, మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ ఏం చెప్తున్నాడు? దేవుడు మనం ఆలయం. అందరూ చెప్పండి, నేను దేవుని ఆలయం అనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆలయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. ఆమేన్. ఓకే, ఇప్పుడు చదవండి. నేను ఎవరిలో? ఇందాక మనం చదువుకున్నాం, ఇశ్రాయేలీల మధ్యలో నేను ఉండి సంచరిస్తా అన్నాడు కదా. సరే, నువ్వు ఆలయం అయితే ఎవరిలో? నీలో ఆయన, నీలో ఆయన, నీలో ఆయన. నువ్వు ఆలయం అయితే నీలో ఆయన సంచరించాలి. ఆమేన్. తర్వాత ఎవరి మధ్య నుంచి వెళ్ళిపోమన్నాడు ఇశ్రాయేలీయుల్ని? అన్ని జనుల మధ్య నుంచి మీరు ప్రత్యేకంగా ఉండండి. వాళ్ళలాగా మీరు చేయొద్దు, వాళ్ళలాగా ఉండొద్దు, వాళ్ళ ఆచారాలు మీకు అనవసరం, వాళ్ళలాగా మీరు ఏది చేయొద్దు, వాళ్ళని కాపీ కొట్టద్దు. మీరు, నేను ఏర్పరచుకున్న మీరు నా ప్రజలు, పరిశుద్ధులైన రాజ్యాలైన యాజక సమూహం. నిర్గమాకాండంలో ఉంటుంది, పేతురు పత్రికలో ఉంటుంది. అవునా? మీరు నా ప్రజలు, నా సొత్తైన ప్రజలు, మిమ్మల్ని పరిశుద్ధపరిచానంటాడు. దేవుడు ఏమంటాడంటే, వాళ్ళ మధ్యలో నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి, వేరై ఉండండి. వాళ్ళ దగ్గర నుంచి వేరై ఉండండి అంటుంటే వాళ్ళల్లో కలిసిపోతే అట్ట చెప్పండి, వాళ్ళల్లో కలిసిపోతే ఎలాగా? ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన అదే అంటున్నాడు, వాళ్ళలో మీరు కలిసి ఉండదు, మీరు ప్రత్యేకంగా ఉండండి. దట్ మీన్స్ ఏంటి? వాళ్ళని వెలివేసినట్టని కాదు. ఇక్కడ నీ ప్రత్యేకత నీకుంది. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. లోకంలో నుంచి, పాపంలో నుంచి, సకల అపవిత్రతలో నుంచి నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే మరి ఆయన నీలో ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పు. లేదంటే అందరితో పాటు కలిసి అట్లాగే ఉండాలనుకో, నీలో ఉండడు ఆయన. ఎందుకంటే నువ్వు ప్రత్యేకత లేదు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి వేరు చేశాడు. ఆమె అవునా? ఆ తర్వాత మీరు చూడండి, ఇశ్రాయేలీయులందరూ ఎక్కడున్నా ఎస్తేరు గ్రంథంలో చూస్తే, ఎస్తేరు గ్రంథంలో యూదులందరూ ఎట్టున్నారు? వాళ్ళ యొక్క విధులు, లోకంలో ఉన్న విధుల కంటే వీళ్ళ విధులు వేరుగా ఉన్నాయి. అక్కడ ప్రత్యేకంగా ఉన్నారు. ఆమె అవునా? దానియేలు, షడ్రక్, మెషకు, అబేద్నెగోలు బబులోను సంస్థలు ఉన్నారు. వాళ్ళు అక్కడున్న వాటన్నిటికీ వేరుగా ప్రత్యేకంగా ఉన్నారు. ఆమె వాళ్ళతో పాటు కొట్టుకుపోయారా? ప్రత్యేకంగా లేరా? చాలామంది మళ్ళీ అంటారు,
ఈ హైందవ సహోదరులు వాళ్ళు అవునా, మీరు వాళ్ళ మా పలహారాలు మీరు తినరు, మీరు నా దగ్గరికి రారు, ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, అవునా? దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉంచమన్నాడు, ఉండమని ఆయనే చెప్పాడు. అలాగని ఎవరిని విమర్శించకూడదు మనం. మనకి వేరే వాళ్ళతో సంబంధం లేదు. నీ భక్తి ఏంటో, నువ్వు ఎలా కొనసాగుతున్నావో, ఆ పునాది ఎట్లా ఉందో అది చూసుకో. ఇతర వాళ్ళతో మనకు అనవసరం. వాళ్ళు దేవుని చిత్తంలో ఉంటే, వాళ్ళు రక్షించబడాలంటే ఆయన రక్షిస్తాడు. మనం అనవసరంగా ఎవరిని విమర్శించకూడదు. ఈ లేనిపోని విమర్శల వల్లే లేనిపోని తగాదాలని యూట్యూబ్లో లేనిపోని గొడవ అంతా. ఎవరి భక్తి వాళ్ళదండి, మనకెందుకండి? మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, దేవుని స్తోత్రం. మనం దేవుని ఎన్నికలో ఉన్నాం, ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవా మీకు వందనాలు, లోకంలో ఎంతో కాలం మేము తిరిగాం, అయిపోయింది ప్రభువు, నీవు మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచావు, వచ్చాం. ఇక మనం తయారు చేసేది, పర్ఫెక్ట్ చేసేది, సారి మీద పెట్టి కొండ చేసి అగ్నికి పేల్చి పర్ఫెక్ట్ పాత్రగా చేసేది ఆయన. దేవుని స్తోత్రం. వేరే వాళ్ళతో మనకెందుకు సార్ సంబంధం? అసలు దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉండమన్నాడు, ప్రత్యేకంగా ఉండమన్నాడు. కాబట్టి ఆవిడ ఇంట్లో రెడ్ శారీ కట్టింది కాబట్టి నేను పూర్తిగా బ్లూ శారీ కడతానని, అది కాదు ప్రత్యేకత అంటే. ప్రత్యేకంగా ఉండటం అంటే ఎవరితో మాట్లాడకుండా పెద్ద సీరియస్గా ఉండటం కాదు ప్రత్యేకత అంటే. ప్రత్యేకత అంటే అందరిలో బాగా పోసుకొని కలుపుకొని ఫుల్ కలుపుకొని ఒక రోజు అంతా మిగతా మూత ముడుచుకోవటం కాదు ప్రత్యేకత అంటే. అదేదో డిగ్నిఫైడ్గా ఉండి పలకరించకుండా బానా అని ఇది ఎవరితో మాట్లాడేది ఇవిడే. ప్రత్యేకత అంటే ఏంటి? నువ్వేర్పరచుకున్నది కాదు, దైవ సంబంధమైనది. ఏంటది? లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న కట్టుబాట్లు, లోకంలో ఉన్న అపవాది తెచ్చిన వాటన్నిటి నుంచి పూర్తిగా నువ్వు బయటకు వచ్చావు, నువ్వు ప్రత్యేకించబడ్డావు. అందుకే దేవుడు నీలో నివసించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నన్ను ఒక మాట అడగనండి, నేను లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు అక్కడ వారి మధ్యలో ఉన్నాడు. అప్పుడు చెప్పండి అయ్యా, దేవుడు వారి మధ్యలో ఉన్నాడా? ఎప్పుడు? ఐగుప్తులో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలో ఉన్నాడా? లేడు. ఎప్పుడు వచ్చాడు? సమయం వచ్చింది, వాళ్ళ విజ్ఞాపన, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ కన్నీరు దేవుడు చూశాడు. మోషేను పంపి అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చాడు. సమయం వచ్చింది, విడుదల చేయబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి, సమయం వస్తే నాకు విడుదల ఉంటుంది. దేని నుంచి? నీ సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు దాన్ని బ్రేక్ చేసే సమయం ఒకటి ఉంటుంది. పూర్తిగా పోతే అన్ని ఇక తేలికపరచబడతావు. గాడ్ హ్యాస్ డిసైడెడ్ వన్ డే ఫర్ యూ టు డెలివర్ ఎవ్రీ ప్రాబ్లం. ఆమేన్. ప్రతి సమస్య నుంచి నీకు విడుదల కొరకు ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేసే ఉంచుతాడు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. వారికి విడుదల ఇచ్చాడు. ఆమేన్. ఇక్కడ ప్రత్యేకంగా ఉండండి అని చెప్పారు. అవునా? అవునా కాదు? కొండ ఎక్కడానికి ఎవడు ముందుకు రాకండి, అది పవిత్రపరచబడింది. నువ్వు పవిత్రపరచబడ్డావు, కొండ పవిత్రపరచబడింది. కాబట్టి నేను కొండ ఎక్కుతాను అని ఇశ్రాయేలు అంటే దేవుడు ఒప్పుకోడు మళ్ళీ. ఎందుకంటే నేను నివసించే కొండ అవుతుంది, నువ్వు ఎక్కకూడదు అంటాడు. నీ కాళ్ళతో ఎక్కడానికి వీలు. అర్థమైందా మీకు? కాళ్ళతో ఎక్కుతాడు, అది ఆయనకి ఇష్టం ఉండదు. ఊరు నువ్వు అసలు అంటాడు అవసరమైతే. మన పరిశుద్ధత, ఆయన పరిశుద్ధత ముందు మందేం పెద్ద పరిశుద్ధ అసలు. హల్లెలూయా. ఒక్క మాటలో ఆలోచించాలంటే అసలు కోటి సూర్యుల కాంతుల కంటే తేజోమయంగా వెలిగి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పరిశుద్ధ దగ్గరికి వెళ్ళి నిలబడగలం. అసలు మనకు ఆ ఎబిలిటీ ఉంది, అసలు సామర్థ్యం ఉందా అనిపిస్తుంది ఒక్కోసారి. అది మోషే లాంటి వాడే ఎంతో శుద్ధీకరించుకుని ఆయన ఎంతో కొండ మీదకి వెళ్ళి ఆయన కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడాడంట దేవుడితో. ముఖాముఖిగా మాట్లాడి బతికి తిరిగి బయటకు వచ్చాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. భూమి మీదకి మేఘంలోకి వెళ్ళిపోయి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి వచ్చాడంట ఆయన. ఆ ఛాన్స్ అందరికీ అవుతుంది. ఎప్పుడు రాకడు రావాలి, అందుకోసం పరిపూర్ణమైన సిద్ధపాటు కావాలి. శుద్ధీకరణ దేని విషయంలో అంటే, నీకు రక్షణ ద్వారా వచ్చిన పవిత్రత కరెక్ట్గా ఉందా, ఆ లైన్ కొనసాగుతుందా పవిత్రంగా, అదే దేవుడు చూసేది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఆగండి. మీరు పరిశుద్ధంగా ఉండాలి, మట్టినే పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకున్నాడు ఆయన.
అవునా? 2, ఆయన ఉంటే ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఎవరిని? ఇశ్రాయేల్. 3, ప్రత్యేకంగా ఉండండి. ఆమె చెప్పండి, ఎలా ఉండాలి? ప్రత్యేకంగా అంటే నువ్వు ఊహించుకున్నట్టు కాదు. లోకంలో నుంచి, అన్యజనుల ఆచారంలో నుంచి, లోక సంబంధమైన వాటన్నిటిలోంచి పూర్తిగా నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా ఉండి తీరాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రత్యేకత ఏంటో, ఎట్లా జీవించాలో ఏంటనేది ఎన్నోసార్లు మీకు బోధించాడు పరిశుద్ధాత్ముడు. మీరంతా పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రత్యేకంగా ఉండాలి. లాస్ట్ మాట, ఐ విల్ కంక్లూజన్. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీ పత్రిక, 6వ అధ్యాయం. ఒక్క నిమిషం. ఓకే, 6వ అధ్యాయం 18. అసలు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? ఆత్మ వలన అని రాయబడి ఉంది. ఆత్మ వలన ఏం చేస్తామంట? ప్రతి సమయమైన, ప్రతి విధమైన విజ్ఞాపన. అంటే ఏ సమయంలోనైనా అని అర్థం. ప్రతి విధమైన సమయం, ఏ సమయంలోనైనా నువ్వు ప్రార్థన విజ్ఞాపన చెయ్యాలంట. ఎవరి కోసం చేయమంటాడు? పరిశుద్ధుల కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకువగా ఉండుడి. అంటే సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా పరిశుద్ధులందరి కొరకు, మిగతా జనం కొరకు. సంఘానికి వచ్చేవాళ్ళు పరిశుద్ధులే, ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులే. అంటే బాప్తిస్మం పొందిన, రక్షించబడిన వాళ్ళంతా పరిశుద్ధులని ఆయన చెప్తున్నాడు కదా. మరి ఈ పరిశుద్ధులందరి కొరకు ఈ సంఘమే కాకుండా ఈ మన దేశంలో ఉన్న సంఘాలన్నిలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన చేసేదే రేపు ఆగస్టు 15వ తారీఖున చేయబోతున్నాం. పరిశుద్ధులు ఒక చోట చేరి ఇదిగో ఈ వాక్యాన్ని నెరవేర్చాలి. 2 తిమోతి 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్న మాట, అది కూడా మనం నెరవేర్చాలి. ఏం చేయాలి? పూర్ణమైన పట్టుదలతో. ఒక సైనికుడు ఏం చేస్తారంట? విజ్ఞాపనలు చేయాలి. సరే, రేపు మాట్లాడుకుందాం మిగతా విషయాలు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, పరిశుద్ధత ఆయన ఇస్తే, ఆయన పరిశుద్ధపరిస్తే, ఆయన మనల్ని ప్రత్యేకంగా ఉంచితే, మనము ఆత్మ ద్వారా విజ్ఞాపన చేయాలి. మనం ఖాళీగా ఉండకూడదు. మనము ప్రతి విధమైన సమయం అన్నాడు. ఏ సమయంలోనైనా. ఇది పడుకునే సమయమా? నిద్ర రాకపోతే లేచి కూర్చొని ప్రార్థన చేసుకోరాదు? హల్లెలూయా. నిద్ర కోసం తనుకోండి. యేసయ్య గారు మాట చెప్పాడు, మంచి మాట. నీకు నిద్ర వస్తే పడుకో, కానీ పడుకొని నిద్రపోవాకన్నాడు. అసలు భలే చమత్కారంగా ఉంటుంది ఆ మాట. నీకు నిద్ర వస్తేనే పడుకో, కానీ పడుకొని నిద్రపోవాకన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కొద్దిసేపు ఆలోచించి అన్నగారు చెప్పిన మాట ఏంటంటే, కొంతమంది నిద్ర బాగా ముంచుకొచ్చేస్తే పడుకుంటే మంచిగా నిద్రపోతారు, అది వేరే విషయం. కొంతమంది పడుకొని నిద్ర కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇక తనుకుండా అట్ట అంటారు, ఇటు చూస్తుంటారు, ఇట్టు పెడతారు, అట్ట పెడతారు, అటు తిరుగుతారు, కాసేపు సెల్ ఫోన్ చూస్తారు. బాగా చూస్తే నిద్ర, కళ్ళు మంటలు వచ్చి నిద్ర రకరకాల. ఎందుకు నీకు ఆ బాధ? యేసుప్రభు ఏమన్నాడు? నీకు నిద్ర రాట్లేదు, ప్రార్థన చేసుకోరాదు అంటాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయరాదు. ఆహా, ఆ టైంలో కనుక ప్రార్థన కూర్చో అమ్మకి ఎక్కడ లేని ఆవలింతలు వస్తుంటాయి. మళ్ళీ అదే పోయి నిద్ర కోసం మళ్ళీ రాదు. ఇదో టైపు, ఇదొక శనిగ్రహం. హల్లెలూయా. మనం చేసేదే ఉందిలే. కానీ కొంతమంది ఆ పోరాటం ఉంటుంది, బెడ్ ఎక్కుతారు కానీ నిద్ర రాదు. అప్పుడు నేను చాలా సందర్భాల్లో కొన్ని సార్లు నేను అలాగే చేసేవాడిని. నిద్ర రాలేదని చెప్పి బైబిల్ చదువుకోవటం,
బైబిల్ అంటే మరీ మోకరించేం కాకపోయినా అట్లా అందరూ ఒరిజినల్గా ఒప్పుకుందాం. ఏంటంటే సెల్ ఫోన్లు చదువుతూ ఉంటాం, చాప్టర్లు చదువుతూ ఉంటాం, వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడు పడుకుంటుందో తెలియదు. ఇక వాక్యం చదువుతానే పడుకోవడం. మనం ఆ పని చేయం, తిప్పుతా ఉంటాం. వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. సరేది వాక్యం పక్కన పెడదాం. ఇప్పుడు ప్రార్థనని చేసుకోవచ్చు కానీ నిద్రపోకపోతే, పాలు తాగాకే రోజు మంచి నిద్ర వస్తుందని ఎన్ని టిప్స్ పాటించిద్దు అమ్మ ఇంటికాడ నిద్ర కోసం ఎంత తిప్పలు పడుతుంటుందో. కొంతమంది స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకునే మహానుభావులు కూడా లేకపోలేదు నిద్ర కోసం. సమస్యలు ఎక్కువైపోయి స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. వేసుకున్నా కానీ ఇట్లా చూస్తుంటాడు, వీడికి నిద్ర రాదు. మీరు ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు ఈశ్వర్ గారు చెప్పిన మాట నిజమే. అది మనసు మీద పడుకుని నిద్ర కోసం తెగ ప్రయత్నం చేయటం ఎందుకు? తనుకొని ఎప్పుడుకో గంటకో 2 గంటలకో అప్పుడు పడుకుంటాడు. ఎందుకు ఈ బాధ అంత? అసలు అది నిద్ర వచ్చి మాకరించి ప్రార్థన చేసుకో. దేవుని స్తోత్రం. ఆత్మ వలన మనమందరం ఏం చేయాలంట? విజ్ఞాపనలు చేయాలి. ఎందుకు చేయాలి? పూర్ణమైన పట్టుదలతో. ఎందుకు వస్తాయి? పరిశుద్ధులందరి కొరకు ఆయన ప్రార్థన చేయమంటే ఎందుకు చేయాలంటే ఏంది? చేయటమే. హల్లెలూయా, చెయ్యాలి. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ప్రార్థన.